గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లోని గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మొదటి విడత సక్సెస్ఫుల్గా గడిచింది అని చెప్పాలి. ఆల్మోస్ట్ ఓటింగ్ శాతం కూడా బాగానే ఉంది అని అధికారులు అంటున్నారు. మనం చూసుకున్నాం ఇందాక వీల్ చైర్లో అంబులెన్స్లో వచ్చి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు విలువ తెలిసిన వాళ్ళు. అయితే ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడే డిమాండ్స్ అనేవి బయటకు వస్తాయి. ముఖ్యంగా వాళ్ళకు కావాల్సింది నెరవేర్చుకోవడంలో, వాళ్ళ ఇబ్బందుల్ని బయటకి చెప్పడంలో ఎలక్షన్స్ టైం ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పాలి. అయితే కామారెడ్డి డిస్ట్రిక్ట్ రామారెడ్డి మండల్ గోకుల్ తాండాలో ఈ విషయం ఒకటి ముందుకొచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఏకంగా ఎలక్షన్స్ని బైకాట్ చేశారు. ఉన్నది 100 కుటుంబాలు, 250 నుంచి 300 ఓట్లు. మరి ఎందుకు బైకాట్ చేయాల్సి వచ్చిందో వాళ్ళ మాటల్లో విందాం. గోకుల్ తండా 1 అది పెద్ద తండ అంటారు, గోకుల్ తండా 2 చిన్న తండ అంటారు. అయితే మరి 2 తండాలకు ఒకటే జీపీ అన్నప్పుడు ఒక తల్లి కడుపున 2 ఉంటారు కదా. ఒకటి చిన్నోడు పెద్దోని కదా. చిన్నోని పిలిచి వాడిని సంధానించి ఏదో ఒకటి రూట్ చూపెట్టాలి కదా. కానీ నా దగ్గర రూపాయి ఉన్నదని నువ్వే ఎగిరిపోయినట్టే కదా. మమ్మల్ని కాదని చెప్పి నీ తండాలో నువ్వే సర్పంచ్ చేసుకున్నావు, నువ్వే నంబర్ చేసుకున్నావు, 14 లక్షల 13 లక్షల నువ్వే మాట్లాడుకున్నావు. సర్పంచ్ని కూడా సందు నీయకుండా నువ్వు ఉంటావు, వేరే ఉంటావు అన్నట్టుగా మీరే మాట్లాడుకున్నారు. అదే విషయం ఒక విషయం మాకు పిలిచి, అరే మీ చిన్న తండ ఉన్నది, మీరు ఎవరైనా ఉండరా, మరి మీకు చిన్న పదవి ఇస్తాము, వార్డు నంబర్ ఇస్తాము, మీకు ఉప సర్పంచ్ ఇస్తాము, ఏదైనా ఒకటి మాకు పిలిచి మాట్లాడే కదా. సరే మీరే ఉండరు, సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రతి ఒక్కటి మీరే ఉంటుంది, మాకు అవసరం లేదు, మాకు ఒకటి న్యాయం జరిగితే చాలు అన్నట్టుగా మాకు ఏది మీరు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు ఇస్తున్నాం అంటే మాకు చిన్న చూపు చూస్తున్నారు, ప్రతి ఒక్క దానికి చిన్న చూపే. ఎలక్షన్ ఏది వచ్చినా కానీ చిన్న చూపే, గవర్నమెంట్ ఏ పాలసీ వచ్చినా చిన్న చూపే. ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ కూడా మాకు ఇట్లా చేసిండు, మాకు జీపీ కావాలని కూడా క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు కూడా మాకు జీపీ కావాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళకి మాకేం వ్యతిరేకంగా లేదు, వాళ్ళకి మాకు కొట్లాట లేదు. మాకు ఆ తండాలకు అడుగు పెట్టము, కొట్లాడము, చెయ్యము, ఎవరికి ఓటు వేయము. ఎమ్మెల్యే ఎంపీ ఏ ఓట్లైనా సరే దానికి మేము గవర్నమెంట్ సిద్ధంగా ఉంటాము. కానీ మా తండా మట్టుకు మాత్రం మేము వ్యతిరేకమే. ఇప్పుడు ఓట్లు వేయలేము సార్, ఎవరికి వేయలేము, ఇప్పుడు విన్నారు కదా. అంటే వివక్ష ప్రతి చోట వివక్షనే ఇంకొక కొత్త దారిని వెతికేలా చేస్తుంది. అయితే ఇక్కడ గోకుల్ తాండా 1 వాసులు ఎవరైతే ఉన్నారో, ఆ అధికారాన్ని చేపట్టాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గ్రామ పెద్దలు, వాళ్ళు ఈ గోకుల్ తాండా 2కి సంబంధించిన వాళ్ళని ఏ విషయంలో కూడా సమానంగా చూడట్లేదు, వాళ్ళకి విలువనివ్వట్లేదు. అందుకే వాళ్ళు ఖచ్చితంగా మాకు ఒక జీపీ కావాలి అని అధికారులను ఆశ్రయిస్తున్నారు. వీళ్ళ కళ ఎలా నెరవేరుతుంది? మరి మాకు ఓట్లు ఇన్ని ఉన్నాయి, మరి ఇంకా ముందు పెరిగే ఛాన్స్ ఉంది, మా డిమాండ్ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి అని అంటున్నారు. వీళ్ళ డిమాండ్ నెరవేరుతుందా లేదా వేచి చూడాలి.